ఏంది అసలు బూడిద అంజనేయుల నేపథ్యం ఏంటి? కుటుంబ నేపథ్యం అసలు ఏంది? ఎక్కడ మీది? ఎక్కడి నుంచి వచ్చిర్రు? మాది యాదాద్రి భువనగిరి జిల్లా, హ్మ్. వలిగొండ మండలం, హ్మ్. వెల్లువర్తి గ్రామం. హ్మ్. నేను చిన్నప్పటి నుండి సాంగ్స్ పాడేది. హ్మ్. ఇంగా స తెలంగాణ ఉద్యమంలో నా వంతు కొంత హ్మ్. ఆహ్, పాత్ర కొంచెం హ్మ్. తెలంగాణ ఉద్యమంలో హ్మ్. చిన్నప్పటి నుంచి చదువుకుంటూ నేను తెలంగాణ ఉద్యమంలో కొన్ని పాటలు పాడడం జరిగింది. హ్మ్. ఉద్యమాల వైపు అటు ఇటు చదువుకుంటూ ప్రయాణం చేయడం జరిగింది. హ్మ్. అంటే ఎవరి ద్వారా మోటివేట్ అయ్యారు? అంటే ఒక పాట పాడుతున్నామన్నా, మనం ఏదైనా పని ఇంట్రెస్ట్ చూపుతున్నామన్నా, ఏదో వ్యక్తిని చూసి మనం ఇన్‌స్పైర్ అవుతా ఉంటాం. హ్మ్. మీరు ఈ పాట పాడాలనేటువంటి ఆ ఆలోచన ఎందుకొచ్చింది మీకసలు? అంటే చిన్నప్పటి నుంచి నేను 'గర్జనన్న' పాటలు బాగా వినేవాడిని. 'గర్జన' ఓకే. 'గర్జనన్న' హ్మ్. సింగర్ 'గర్జనన్న'. హ్మ్. ఆ తర్వాత మా బాబాయ్ విలేజ్‌లోనే ఉంటాడు. హ్మ్. ఆయన చదువుకుంటూ పాటలు పాడేది. అంటే ఓకే. నేను చిన్న చిన్న అబ్బాయినప్పుడు హ్మ్. అతను పాడుతుంటే నేను గూడా పాడాలి నాకెందుకులే టాలెంట్ అని హ్మ్. చిన్నప్పటి నుంచి ఇక పాటతోని స్టార్ట్ స్కూళ్ళల్లో పాడుకుంటూ ఇట్లా హ్మ్. తెలంగాణ ఉద్యమం వైపు అడుగులేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. హ్మ్. ఏం చేస్తా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్? అంటే ఏం పని చేస్తా ఉంటారు? అమ్మ, నాన్న కావచ్చు మీరంతా అమ్మ, ఎంతమంది? నాన్న కూలి పనే. హ్మ్. బావి దగ్గర కూలి పని చేస్తుంటారు. బావి హ్మ్. దగ్గర పోతుంటారు. మాకొక 2 ఎకరాల భూమి ఉంది. హ్మ్. బావి దగ్గర పోతుంటారు. హ్మ్. దాంతో పాటు కూలి పనికి పోతుంటారు. హ్మ్. అన్న హైదరాబాద్‌లో ఉంటాడు. మ్యారేజ్ అయింది. హ్మ్. ప్లస్ నాకు పెళ్లి కాలేదు. హ్మ్. తమ్ముడు ఇంటి దగ్గరనే చదువుకుంటాడు. హ్మ్. ముగ్గురు నాకు బ్రదర్స్ మీరు. ముగ్గురు బ్రదర్స్, ఒక అక్క. హ్మ్. అక్కకి మ్యారేజ్ అయింది. పక్క ఊరికి ఇచ్చేసినాం. హ్మ్. ఎట్లా ఇప్పటివరకు ఫైనాన్షియల్‌గా ఓకేనా? పరిస్థితి ఇంటి దగ్గర ఆర్థికంగా ఓకేనా? ఇక ఆర్థికంగా అంటే ఇక చేసుకుంటూనే పూట గడుస్తుంది. హ్మ్. అటువంటి సందర్భాల్లో ఇప్పుడు చాలామంది మీరు తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి ఇప్పటికి పాటలు పాడుతున్న వాళ్ళని చూస్తుర్రు. ఆ రోజు ఏదైతే తెలంగాణ ఉద్యమ సందర్భంలో స్టేజ్ పైన పాటలు పాడిన వాళ్ళు గూడా స్టేజ్ కిందకొచ్చి ఇప్పుడు తెలంగాణ సాధించినా గూడా అవే బతుకులు బతుకుతా ఉన్నారు. అంటే ఒక పూటకు తిండి లేకుండా బతుకుతా ఉన్నారు. ఒక పాట పాడితే ఒక 5,000 వస్తాయి, 10,000 వస్తాయి అని జెప్పేసి సంతృప్తి పడే జీవితాలకు వచ్చినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అవును. అటువంటి సందర్భాల్లో ఈ పాట పాడితే నాకేదో జరిగిపోతుందని మీరు ఎందుకు ఆలోచిస్తా ఉన్నారు ఆ రకంగా అసలు? అంటే తెలంగాణ రాకముందు కొంచెం వరకు హ్మ్. జీవనోపాధి కళాకారులకు దొరికింది. హ్మ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ ఉద్యమం రాకముందు హ్మ్. కళాకారులకు జీవనోపాధి దొరికింది. హ్మ్. ఇప్పుడు వచ్చిన తర్వాత కొంతమందికి జాబులిచ్చారు. హ్మ్. కొంతమందికి ఇయ్యలేదు. హ్మ్. అట్లా కవి, గాయకులు చాలామంది ఆహ్, సంతృప్తిగా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు కొంతమంది. హ్మ్. ఉపాధి లేక, జీవనోపాధి లేక హ్మ్. మళ్ళా యథావిధిగా పల్లెలలో పని చేసుకుంటూ జీవనోపాధి కొనసాగుతారు. హ్మ్.